పరమతండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మరి ప్రియులు గుత్తుల రాజు గారి యొక్క కుమారుడు విజయబాబు యొక్క జన్మదినోత్సవ వేడుకను మరి ఆ సంతోషాన్ని మరి వాక్యంతో మరి పంచుకోవాలని మనల్ని ఆహ్వానించిన మరి ప్రియ కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాలమందు మీ కుటుంబాన్ని మీరు ప్రత్యేకపరిచి ఏర్పరచుకుని నాయన మరి బిడ్డ విషయంలో చేసిన ప్రతి మేలును వారు తలంచి మిమ్మల్ని గణపరచాలని మనసును వారికి దయచేసి స్థానిక సంఘము ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ సమాజానికి మీ ఉన్నత వర్తమానాన్ని అందించడానికి వారికి అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయము మీ సన్నిధికి వచ్చాం. మీ సన్నిధిలో ఉన్న మాటలు మాకు నేర్పించి మమ్మల్ని బలపరచమని, మీ చిత్తం ప్రతివారు కూడా తెలుసుకుని మీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని, సమస్తము మాకు తోడుగా ఉండదని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు. దైవ గ్రంథం నుంచి మరి ఉదయకాలం కూడా మంచి పాట మనం విన్నాం. మరి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని ఉదయకాలం మనం నేర్చుకున్నాం. అలాగే ఇందాక మరొక ప్రాంతానికి వెళితే అక్కడ కీర్తన గ్రంథం 112వ కీర్తన గ్రంథాన్ని అధ్యాయాన్ని అక్కడ నేర్చుకుని ఉన్నాం. అది వాయిస్ రికార్డ్ ఉంటుంది గ్రూప్లో. ఈ మూడో ప్రసంగంగా ఈరోజు మనం మంచి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి మన మనసును సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది మనుషుడు కాదు, దేవుడు. ఆయన పాత్రలుగా మాత్రం మనం ఉన్నాం కనుక ఈ పాత్రలైన జ్ఞానాన్ని మనకు నింపుతూ ఉన్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. ఈ ఒకసారి కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చూద్దాం. 90వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు మోషే గారు అండి. మోషే గారు చేసిన ప్రార్థన అన్ని కీర్తనలో దావీదు గారు కాదు, కొన్ని సొలొమోను గారు ఉన్నాయి ఏమండి. అలాగే మోషే గారి కీర్తనలు ఉన్నాయి, కోరాహు కీర్తనలు ఉన్నాయి. కీర్తన అంటే దావీదు గారే అని ఎక్కువగా భావించుకోవద్దు, ఎక్కువ రాసింది దావీదే. అలాగే ఆ కీర్తన ఎవరు రాశారు ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి అమ్మా. ఓకే, అయితే చదువు ఇక్కడ చూడండి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఈ మాట చూడాలి. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఒక్కసారి మా చేతి పనిని ఏమంటున్నాడో స్థిరపరచుము. ఎందుకంటే ఈరోజు మన చేతి పని స్థిరం లేకే మనం వేరే వేరే ప్రాంతాలు వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనం చేసే పని స్థిరంగా ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళవలసిన పని మనకి లేదు. కానీ భక్తుడు ఏమంటున్నాడు? మా చేతి పనిని స్థిరపరచు. స్థిరపరిస్తే అక్కడే ఉంటాం. ఒకవేళ స్థిరంగా లేకపోతే మరో ప్రాంతానికి మనం వెళ్ళాలి, అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. అందుకని ముందు ఏది బాగుండాలి? మనిషి బ్రతకాలంటే ఏది అవసరం? చేతి పని అవసరం. ఎందుకంటే మనం పని చేసుకోవాలి. పని చేసుకుంటేనే ఈ జీవన విధానాన్ని ముందుకి కొనసాగించగలం. కనుక మా భక్తులు చూడండి ఎంత తెలివైన వాళ్ళు. అందుకే మా చేతి పనిని మనమే కొందరు అడుగుతారు, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. అది ఇది కావాలని కోరటం మంచిదే, కానీ మనం అక్కడ స్థిరంగా ఉండాలంటే ఏది కావాలి? అదన్నమాట భక్తులు కోరేది. చూడండి, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మరలా చెప్తున్న మా చేతి పనిని స్థిరపరచవయ్యా అని దేవుణ్ణి వారు కోరినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఏమో వారు చేసిన ప్రార్థనలై యోబు గ్రంథం మొదటి అధ్యాయము
తీసారమ్మా, తీసారా? చూద్దాం, అక్కడ చూడండి. 1వ అధ్యాయం నుంచి మనం చదువుదాం. 1వ వచనం నుంచి చదువుదాం. చూడండి, అక్కడ ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. యోబు గారి గురించి అక్కడ ప్రస్తావన జరుగుతూ ఉంది. చదవండి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతని క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ దేవుడు ఏం చూస్తాడు? ముందు క్యారెక్టర్ చూస్తాడు, మనిషి వ్యక్తిత్వాన్ని చూస్తాడు. ఎవరో? దేవుడు. ముందు వ్యక్తిత్వం బాగుంటేనే తర్వాత ఏదైనా చేస్తాం. అలాగే ఒక బిడ్డను మనం ఇవ్వాలంటే ముందు ఏం కావాలి? అటది ఉందా ఇటుది ఉందా అని కాదు, మనిషి మంచోడా చెడ్డోడా, ముందు అది కావాలి. ఉన్నా లేకపోయినా పర్లేదు, మనిషి వ్యక్తిత్వం అనేది అవసరం. అలాగే ఇక్కడ యోబు గురించి కూడా ఏముంది? క్యారెక్టర్ చెప్తున్నాడు. అతను యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, ఎంత గొప్ప క్యారెక్టర్ ఉంది, చెడుతనమును విసర్జించిన వాడని చెప్తూ ఉన్నాడు. తర్వాత అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, అంటే 10 మంది సంతానం అంట. ఎవరికే? యోబు గారికి. తర్వాత చదువుదాం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడంట. అంటే యోబు గారి మించుడు అక్కడ ఆ పరిసరాల్లో లేడంట. అంత గొప్పగా ఉన్నాడట. ఎవరో? యోబు. ముందు ఆయన వ్యక్తిత్వం గొప్పదే, ఆ తర్వాత ఆయన కుటుంబానికి గొప్పగా ఉంది, ఆ తర్వాత అతనికి ఉన్న ఆస్తి గురించి మాట్లాడాడు. అంతేనండి, ఆస్తి గురించి మాట్లాడాడు. ఇంతకే అక్కడ ఒక విషయాన్ని చదువుతాం. అక్కడ ఒక్కసారి 9వ వచనం చదువుతాం. 9వ వచనం. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కనుక ఎవడు చేయడు భక్తి? ఏమ్మా, ఇవన్నీ ఇచ్చావు కనుక అతను ఏం చేస్తున్నాడో? భయభక్తులు కలిగి ఉంటున్నాడు అని చెప్తున్నాడట అపవాది. తర్వాత నీవు అతనికి మనసు పెట్ట, అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసావు కదా. ఏం చేసావు? చుట్టూ కంచి వేసావు. అంటే దేవుని యొక్క కాపుదల ఉందంట ఆ భక్తుడికి. ఏమో తర్వాత ఈ మాట చూడాలి. నీవు అది అతనికి ఎక్కడో ఆకాశంలోంచి రాలేదు, అది ఆయనకి ఎక్కడి నుంచో ఆకాశంలోంచి అయితే ఒకరు ఇచ్చింది కాదంట. ఆ మాట చూడండి. ఎందుకు అది ఎవరు చెప్తున్నారు తెలుసా? అపవాది చెప్తున్నాడు. అపవాది చెప్తున్నాడు. అంటే యోబు గారు ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటంట? అతని చేతి పనిని ఆ దీవించబడుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను అని. అంతేనండి. అంటే ఇప్పుడు అతని చేతి పనిని ఏం చేసావు? నువ్వు దీవించావు. మరి ఇందాక వాళ్ళ ప్రారంభంలో ఏమడిగారు? మా చేతి పనిని అన్నారా లేదా? ఎందుకంటే చాలామంది అన్నారు, తప్పు అనుకోకండి, లెక్కలేని సొమ్ము రెక్కల్లో ఉందన్నారు పెద్దలు అన్నమాట. లెక్కలేని సొమ్ము అంటే ఎక్కడ ఉందంట? రెక్కలు. దాని అర్థం ఏంటి? చేతుల్లో ఉంది. అంటే మనం పని చేసుకుంటే ఏముంది? ప్రతిఫలం ఉంది. అందుకే ఇప్పుడు యోబు గారు అంత గొప్పోడు అవ్వడానికి, అంత ధనవంతుడు అవ్వడానికి ఏంటయ్యా అంటే అక్కడ అపవాది చెప్పాడంట సాక్ష్యం. ఏమని? అతని చేతి పనిని నువ్వేం చేసావు? దీవించావు కనుక అతడు గొప్పోడయ్యాడని అపవాది చెప్పింది. లోకం ఏమనుకుంటుంది? అది తర్వాత అనుకున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు చాలా రకాలుగా అనుకున్నారు. ఇప్పుడు అపవాది చెప్తుంది ఉన్నమాట. సరే ఇవన్నీ తీసేస్తున్నాడు, భక్తి చేస్తాడా అన్నాడు. తీసేసాడు. ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని. కష్టపడ్డాడు ఆయన, మర్చిపోద్దు. ఆ కష్టం కూడా ఏమన్నాడు? ఆయన ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు అన్నాడు. యెహోవా నామానికి ఏం కలగాలనుకున్నాడు? స్తుతి కలుగునుగాక అనే మాట ఆయన చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా తల్లి? అంటే ఇప్పుడు పితరులు చేసిన ప్రార్థన ఏంటి అంటే మా చేతి పనిని స్థిరపరచు, ఆశీర్వదించు, అందుకని నీ కష్టార్జితమును ఆశీర్వదించేతను, ఇలాంటి మాటలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆశీర్వదించలేకపోతే ఏది కూడా జరిగే అవకాశం లేదు అన్నాడు. యోబు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుడు అతని చేతి పనిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓకేనా? మీరు అలా చూసుకుంటే ఎవరైనా సరే గొప్పగా ఉన్నారంటే ఈ రోజుల్లో చాలామందిలో అంటే వాస్తవంగా వారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఎలా పైకి రావాలో వాళ్ళు కష్టపడ్డారు కనుక ఈరోజు ఆ స్థాయిలో స్థితిలో చాలామంది
ఉన్నారు. సరే, ఇక్కడ మన వాక్య విషయానికి వస్తే ఇప్పుడు చేతి పనిని బట్టే కదా యోబు అంత గొప్పవాడయ్యాడు. ఏమా రైట్. అయితే అయితే ఈ భూమి మీద ఉండగా ఏ పనిని చేసుకోమన్నాడు? ఎవరో అమ్మా, ఎవరో? దేవుడు. ఈ భూమి మీద ఉండగా మనం బ్రతకాలంటే ఏ పనైనా చేసుకోవాలి. అయితే లోక సువార్త 2వ అధ్యాయము, లోక సువార్త 2వ అధ్యాయము 49వ వచనాన్ని చదువు. 49వ వచనం. ఆయన యేసు ప్రభు 12వ ఏట, యేసు ప్రభు 12వ ఏట యెరూషలేము వెళ్ళి తన తల్లిదండ్రులు ఏం చేశారు? అతను మర్చిపోయి వెళ్ళిపోయారు. ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న పెద్దవారితో ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు వేస్తున్నాడు, సమాధానాలు అడుగుతున్నాడు. ఆయన యేసు ప్రభు 12వ ఏట, 12వ ఏట. ఏమా ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు 12వ ఏట ఉండగా. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? ఈ మాట చూడాలి. ఏమంటున్నాడు అక్కడ? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇంతకు అక్కడ తీసుకెళ్ళింది ఎవరయ్యా అంటే మరియా, యోసేపే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటున్నారట. ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటే ఈయనేమన్నాడయ్యా అంటే నా తండ్రి పనుల మీద నేను ఉండాలన్న సంగతి మీకు తెలియదా అని యేసు ప్రభు అడుగుతున్నాడట. ఆ తర్వాత మాట చదువుతాం. అని వారితో చెప్పాను. అయితే ఆయన వారితో చెప్పిన మాట వారు గ్రహించలేదు. ఒక విషయం, ఎందుకంటే వెళ్ళింది తల్లిదండ్రులతోటే. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అంటున్నాడు ఆయన. అంటే యేసు ప్రభు దేని కొరకు వచ్చాడు? ఆయన తండ్రి అప్పగించిన పని చేయటానికి లోకానికి వచ్చాడట. తండ్రి అప్పగించిన పని చేయటానికి లోకానికి వచ్చాడట. ఒకసారి యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, 64వ అధ్యాయం 8వ వచనం. 64వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి. ఒకసారి అండి, నీవే మాకు ఎవరో? యెహోవా. అసలు మన తండ్రి అనేది ఎవరిని అంటాం? మనకు ఎవరైతే జన్మనిచ్చారో వారిని అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారు ఏమన్నారయ్యా అంటే నీవే మాకు తండ్రివి అంటున్నారు. ఎవరినే? దేవుణ్ణి ఏమంటున్నారు వీళ్ళు? తండ్రి అని అంటున్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? తర్వాత మాట చదువుతాం. అది మేము జిగటమన్ను, నీవు మాకు కొమ్మరివాడవు. ఒకసారి మేమెవరో జిగటమన్ను, కానీ నువ్వెవరో కొమ్మరివాడు. దాని అర్థం ఏంటంటే ఈ మన్నును రూపం ఇచ్చింది నువ్వే. ఎవరో? తండ్రి. ఎవరా? దేవుడు. తండ్రి అయిన దేవుడు అనమాట. తర్వాత మాట చదువుతాం. అండర్లైన్ చేయండి. మేమందరము, అది మేమందరము నీ చేతి. ఒక్కసారి మనమందరం కూడా ఎవరి చేతి పని అంట? దేవుని చేతి పని అంట. మనమందరం కూడా దేవుని చేతి పని అయి ఉన్నాం కనుక ఈ రూపాలతో ఇక్కడ ఉన్నామంట. అంటే మనం మన్ను కొమ్మరివాడు ఆయన పోత పోసాడు కనుక మనం అందరం ఏమై ఉన్నాం అమ్మ? ఈ రూపాలతో ఉన్నాం. అందుకేమంటాడు? మేమందరము నీ చేతి. మనమేమన్నాం? మా చేతి పనిని స్థిరపరచు అంటున్నాం. మనమే ఆయన చేతి పని అయి ఉన్నామంట. నీ చేతి పని ఆయన చేతిలో మనల్ని ఏం చేసాయంట? నిర్మించేయంట. ఒక్కసారి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం తీసరమ్మా, తీసరా. 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం. మీ చేతి పని అయినా అంటే ఆకాశాలు కూడా ఎవరి పని అంట? మనం కానీ కట్టేమేంటండి? మరి చేతి పని అంటే మన జీవనోపాధి గురించి మాట్లాడుతున్నాం. ఆకాశాలు కూడా ఎవరి పని అంట?
దేవుని చేతి పని అంట, అందుకే అంత స్థిరంగా ఉన్నాయి ఇప్పటికే కూడా. చూద్దాం అమ్మా. నీ చేతి పైన నీ ఆకాశములు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. ఆకాశాలు, సూర్యుడు, చంద్రుని అన్నీ చూస్తే మనుషుని జ్ఞాపకం చేసుకోవడం ఇటు బ్రతుకు ఎంత అంటున్నాడు భక్తుడు. ఏది గొప్పదంటారు? ఏది గొప్పదంటారు? అది గొప్పదంటారా, మనుషుడు గొప్పవాడంటారా? అదే గొప్పది. ఎందుకంటే శాశ్వతంగా అయ్యే కనబడుతున్నాయి. కానీ అశాశ్వతంగా ఉన్నవాడు ఎవరు? ఇప్పుడు చదవండి, కిందకి రండి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? దేవుడి కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేశాడంట. ఎవరినే? నరుణ్ణి. మనం ఎవరికంటే తక్కువ అంటే దేవుని కంటే తక్కువ. ఎందుకు తక్కువయ్యాము అంటే మనం ధరించుకున్న దేహం. ఈ దేహం మనల్ని ఏం చేసిందయ్యా అంటే తక్కువ చేసింది. ఎవరికంటే? దేవుని కంటే. మనసు పెట్టాలి, దేవుని కంటే తక్కువ చేసిందంట మనం ధరించుకున్న దేహం. అమ్మ తర్వాత మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. తర్వాత మాట అమ్మ, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాడంట. అంటే ఈ సృష్టి అంతా ఎవరి పని? దేవుని పని. ఆయన చేతి పని మీద నరుడికి ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. అందుకే మనం ఈ చేతులతో పని చేసుకుని ఇక్కడ బ్రతుకుతున్నాం. మనం ఈ చేతులతో పని చేసుకునేది ఎక్కడదే? ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న వాటిని పని చేసుకుని బతుకుతున్నాం. తప్పుగా అనుకోవద్దు, తప్పుగా అంటే కొన్ని విషయాలు చెప్తున్నాను అమ్మ. చేపలు పట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? మరి చెరువు ఎవరు చేశారు? చేపలు పుట్టించినోడు ఎవరు? అది ఆయన చేశాడు. అవన్నీ కూడా ఆయన చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన దాని మీద మనకు అధికారం ఇచ్చాడంట అమ్మా, అంతేనా? ఆయన చేసిన దాని మీద మనకే అధికారం ఇచ్చాడంట. పక్షుల మీద, జంతువుల మీద, ప్రకృతి మీద, ప్రతి దాని మీద కూడా మనకి ఏమి ఇచ్చాడంట? ఆయన అధికారం ఇచ్చాడంట. ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చి మన చేతి పనిని ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీర్వదించాడు. అందుకే మనం గొప్పవారు అవుతున్నాం. అంటే ముడుసూరికి ఆయన ఇచ్చాడు. అర్థమైంది మీకు ఏదన్నా? ఈ సృష్టిలో ఉన్న ముడుసూరికి అంతా ఎవరెట్టారు? ఆయన పెట్టాడు. కొంచెం పని చేసుకున్నాం కనుక దాన్ని కూడా దేవుడు దీవిస్తే ఆ స్థాయికి వెళ్ళామంట మనం. ఎక్కడికే? ఉన్నతమైన స్థాయికి, లోకంలో గుర్తించే స్థాయికి. యోబు గారిని అన్నారు కదా, తూర్పు దిక్కులు అతని కంటే గొప్పవాడు ఇంకెవడు లేడు అనే స్థాయికి వెళ్ళాం, ఒకవేళ మనకున్న దాన్ని బట్టి. అయితే చాలా ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మనమందరూ ఎవరు పనివారు? ఆయన చేతి పనివారు. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చేమన్నాడో, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. సాక్షాత్తు యేసు ప్రభు తండ్రి అక్కడే ఉన్నాడు, యోసేపు గారు తల్లి అక్కడే ఉంది. మరి అలాంటప్పుడు ఈయన ఎవరి పని మీద ఉన్నాడని చెప్తున్నాడు? నిన్ను నన్ను చేసిన ఆ తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి పని చేయడానికి లోకానికి వచ్చాను. ఒకవేళ శరీరంతో ఉన్న తండ్రి ఏంటో తెలుసండి? వడ్లవాణి కుమారుడు కనుక వడ్లవాణి పని చెయ్యాలి. ఆయన ఈ సేవలోకి రాకూడదు. ఆయన ఏమంతేనా? ఆయన చేతి పని ఏది? అది వడ్రంగి పని కనుక వడ్లవాణి కుమారుడా అని అన్నారు ఆయన్ని. అలాంటప్పుడు వడ్లవాణి పని చేసుకుని ఆ పనిలోనే ఆయన గొప్పడు అవ్వాలి. కానీ ఆయన ఏ పని మీద వచ్చాడు? యోసేపు యొక్క పని మీద రాలా. ఆ పరలోకంలో నిన్ను నన్ను చేతి పనిగా చేశాడే, ఆ చేతి పనిని మర్చిపోతున్న మనుషులు మనం చేతులతో చేసుకున్నవే గొప్పగా అని భావిస్తున్నామే. ఆ చేతి పనిని మనమందరం ఆయన చేతి పనివారమై ఉన్నామని చెప్పటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఇప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు? ఆయన కుమారుడు. ఇప్పుడు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఏం దాల్చుకున్నాడు? అదనమాట, శరీరాన్ని దాల్చుకుంటే ఇందాక చెప్పాడు, నువ్వు దేవుని కంటే వాడిని ఏం చేసావు? తక్కువ చేసావంట. ఎందుకంటే ఈ శరీరంతో ఆయన వచ్చాడు కనుక తక్కువవాడయ్యాడు. ఎందుకు తక్కువవాడయ్యావంటే మనమందరం ఏమనుకున్నాం? మా పనుల మీద మేము ఉన్నాం, ఆయనతో పనే లేదు అనుకుంటున్నాం మనం. అంతే కదా చెప్పాలి. మరి మార్తేమంది? విస్తారమైన పనులు ఎట్టుకుందంట, ప్రభు వచ్చిన పని వదిలేసిందంట. అంతేనమ్మా? మార్తగారన్న మాట అదే కదా, విస్తారమైన పనులు ఎట్టుకుని బాధపడుతుందంట. కానీ ఆయన ఏమన్నాడు? ఉత్తమమైనది ఈవిడి ఏర్పాటు చేసుకుంది తల్లి. ఉత్తమమైనది ఏదో చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట.
ఈ లోకంలో ఎన్ని పనులు చేసుకున్నా కోటి విద్యలు కూటి కొరకే. ఏమంతేనా? కోటి విద్యలు కూటి కొరకే. అవేమి మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళేవి కాదు. పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి చెప్పిన పని చేయటానికి ఈ లోకానికి వచ్చాడంట. ఆయన మనసు పెట్టాలి. తండ్రి చెప్పిన పని చేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడంట. వచ్చేం దాచుకున్నాడు? ఆయన అంతకు తక్కువవాడిగా లోకానికి కనబడ్డాడు. ఆయన తక్కువవాడిగానే వచ్చాడంట లోకానికి. ఓకేనా? ఆయన తక్కువవాడిగానే వచ్చాడు. నిన్ను నీకు ఆ తండ్రిని గురించి జ్ఞానం చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఆయన ఎవరని? దేవుడు ఎవరని? ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఎవరని? అదనమాట. ఆయన మన అందరికీ తండ్రి అన్నడా లేదా? అందుకే ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అన్నడా లేదా? చెప్పండి. అందుకే ఆయన నాకు తండ్రే మీకు తండ్రే, నాకు దేవుడే మీకు దేవుడే అన్నడా లేదా? చెప్పాలి. రైట్. అంటే ఇప్పుడు ఒక విషయంలో మనం ఆలోచన చేస్తే మనమందరం కూడా ఆయన చేతి ఆది. అంతేగాని మనం చేతులతో చేసుకున్నవి మనల్ని కాపాడేవి ఏది కూడా ఉండదని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. తీసారమ్మా? 4వ వచనం 3వ వచనం చదవండమ్మా. తీసారా? చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అది తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన పంపిన యేసుక్రీస్తు తన కుమారుణ్ణి తెలుసుకుంటే కానీ నిత్యజీవం పొందుకునే అవకాశం లేదు. నేను డైరెక్ట్గా దేవుడు ఉంటే చాలండి, యేసుప్రభుతో పని లేదు అనుకుంటే యేసుప్రభు లేకుండా నువ్వు పరలోకి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకో తెలుసా? ఆ దేవునికి నీకు మధ్యలో ఏమడ్డొచ్చింది? పాపం అడ్డొచ్చింది. ఇప్పుడు ఆ పాపం తీసింది ఎవరో? నువ్వు తీసుకోలేదని డైరెక్ట్గా వెళ్ళిపోవడానికే మధ్యలో మధ్యవర్తి ఒక ఆయన. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు. మరి ఆయన తండ్రి, ఆయన తెలుసుకోవాలి. ఆయన పంపిన యేసుక్రీస్తుని తెలుసుకుంటే కానీ మనకి ఏముండదు అన్నాడు. నిత్య అంటే పరలోకం చేరే అవకాశం లేదంట. అమ్మ తర్వాత మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. అదనమాట. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఎలా నెరవేర్చాడంట? అంటే మధ్యలో విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? మధ్యలో విడిచిపెట్టేవారు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎలా చేశాడంట? సంపూర్ణముగా నెరవేర్చి. అది సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఏం చేశారంట? కూర్చోదు వెనక నాన్న అండి. ఇక్కడ సంపూర్ణముగా నెరవేర్చాడంట. ఒక మాట, ఈయన సంపూర్ణంగా ఎప్పుడు నెరవేర్చాడు చెప్పాలి? శిలువ మరణము ద్వారా. ఎవరో? యేసు ప్రభు. ఎప్పుడు సంపూర్ణం చేశాడంటే భూమి మీద ఉండగా పరిపూర్ణం చేయలేదైనా. ఆ శిలువ ఎక్కి తండ్రి చిత్తం ఏంటి? ఆయన మరణం పొందాలి. ఆ మరణం పొందితే కానీ ఆయన రక్తం కార్చాలి. ఆ రక్తం కారిస్తే కానీ లోకానికి రక్షణ లేదు. ఇప్పుడు ఎప్పుడు సంపూర్ణమైంది? మరణం ద్వారా. అప్పుడు ఆయన రక్తము ద్వారా ఆ తండ్రి అయిన దేవుడిని ఏం చేశాడు? అదనమాట. అందుకే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎప్పుడు పరిశుద్ధపరిచాడు? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన నామాన్ని ఏం చేశాడు? ఆయన అందుకొచ్చాడు. ఆయన నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడా లేదా? ఆయన వచ్చాడు, మహిమపరిచాడా లేదా? అంటే ఇప్పుడు తండ్రి అప్పగించిన పనిని ఏం చేశాడు? ఎలా నెరవేర్చాడు? తన శరీరాన్ని మరణానికి అప్పగించుకున్నంతగా నెరవేర్చాడు. మనం చేసే పని ఎంతవరకు చెప్పండి ఒకసారి. మనం చేసే పని ఎంత? ఉదయం 8 గంటలకు వెళ్తాం, 6ంటికి వస్తాం, చేసాను రాజులో ఫీల్ అయిపోతాం. ఇక్కడ మన పని అది, మన అవసరతే. అవునా కదంటారా? కానీ ఏనాడు కూడా ఆయనకి ఏమీ లేదు. యేసుప్రభు ఏనాడు కూడా ఏం తీసుకోలేదు. ఆయన ఏనాడు కూడా విశ్రాంతి
అందుకే అన్నాడు కదా, ఆకాశ పక్షులకు ఉన్నాయి అమ్మా, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏమి లేదు. అదనమాట అండి. ఏదో 40 దినాల శ్రమ దినాలు అనుకుంటుంది లోకం. కాదండి, ఆయన పుట్టినది మొదలుకొని సిలువ మరణం వరకు కూడా ఆయనకి శ్రమలు అనుభవిస్తూనే వచ్చాడు. ఆయన శ్రమలు అనుభవిస్తూనే వచ్చాడు. అనుభవించడే లేదా? నిందలు, అవమానాలు, ముండ్ల కిరీటం, కొరడా దెబ్బలు, ఉమ్మివేయుత అండి, నింద, ఈతల ప్రజల నిందలు, ఇవన్నీ ఎందుకు సహించాడు? తండ్రి చిత్తం అమ్మ. ఆ తండ్రి చిత్తం జరిగించటానికి గమనించాలి. 12వ ఏట చెప్పాడు, నేను ఎవరి పనుల మీద ఉన్నానని. ఏమనుకోకండి, ఎప్పటికి పెద్ద వయసు వచ్చినా కూడా పని చేసుకోరని చెప్పాల్సి వస్తుంది మన వాళ్ళకి. అవునా కదంటారు? ఎప్పటికీ పెద్ద వయసు వచ్చినా కూడా ఏం చెప్పాల్సి వస్తుంది? ఇక్కడ పనులు కూడా ఆడి మేలు కోసం ఊరి పని చేసుకోరా అంటున్నాం. ఇక్కడ కూడా ఆడు పని చేసుకోకుండా ఏం చేస్తున్నాడు? లోకంలో తిరుగుతున్నాడు. అంటే తండ్రి సంపాదించింది ఏం చేస్తున్నాడు? ఆర్పేసి వస్తున్నాడు. మరి ఇంకెలాగే జీవితాలు ఆలోచన చెయ్యి. ఇక్కడ బ్రతకడానికి నువ్వు ఎలాగైతే పని చేసుకుంటావో, నిన్ను ఎలాగైతే పోషిస్తుందో, అలాగే పరలోకం వెళ్ళడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన 12వ ఏట చెప్పాడు, నేను ఎవరి పనుల మీద ఉండాలి? ఆ పనుల మీద ఉండడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? బోధలు బోధిస్తూనే వచ్చాడు. బోధలు సువార్తలు బోధిస్తూనే వచ్చాడు. మంచి నేర్పుతూనే వచ్చాడు. కానీ ప్రజలకు అది ఇష్టము కాలేదు. రాళ్లతో కొట్టాలని చూశారు, పైనుంచి కింద గెంటేయాలని చూశారు. వీడు పిచ్చోడు అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు, వీడు సమరీయుడు అన్నాడు, వీడు అంటరానివాడు అన్నారు. ఇలా ఎన్నో నిందల అవమానాలు ఆయన మీద వేశారు. ఏది చెప్పి ఒరే మనం అందరం ఆయన చేతి పని అని చెప్పటానికి, మనం అందరూ కూడా ఆయన చేతి పనివారమని చెప్పటానికి ఆ మాట అన్నందుకు ఆయన ఏం చేశారు? ఆయనకి అన్ని పడ్డాయంట. చూడండి, ఎప్పుడైనా సరే మనమైనా సరే ఎవరికైనా పని చేసుకున్నాను అనుకోండి, కోపంగా చూస్తాడు, నువ్వు చెప్పేది ఏంటి అని. ఓకేనా? అలాగే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది ఎవరి పని మీద? తండ్రి పని మీద ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా సంపూర్ణంగా చేశాడు? సిలువ మరణం ఎక్కేంత వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు. ఏనాడు రెస్ట్ తీసుకోలేదు ఆయన. ఏనాడు కూడా రెస్ట్ తీసుకోలేదు ఆయన. ఆలోచన చేయాలి, మన పనికైనా జీతం ఉంది. ఓకేనా? మరి తండ్రి ఆయనకి అప్పగించిన పని ఏంటి? తండ్రి ఆయనకి అప్పగించిన పనికి ఆయనకి జీతం ఏంటి? ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. దావీదుని దేవుడు ఎంతో హెచ్చించాడా లేదా? హెచ్చించాడు కదా. గొర్రెలు కాసుకున్న ఆయన్ని ఎంతో ఉన్నతమైన రాజ్యం మీద రాజుగా నియమించాడంట. ఎవరినే? దావీదుని హెచ్చించాడా? అయితే దావీదు ఏమనుకున్నాడు? దేవునికి ఏం చేయాలనుకున్నాడు? ఒక మందిరాన్ని కట్టాలని కోరిక కలిగిందంట ఆయనకి. ఎవరికి? దావీదు గారికి ఒక మందిరం కట్టాలి, నేనైతే కూడా మంచి దేవదారు రాను అంటే మంచి భవనంలో ఉన్నాను, దేవునికి కూడా ఉన్నతమైన మందిరం ఉండాలన్న ఆలోచన అతనిలో పుడితే ఆ కోరికను కష్టకాలంలో బాధాకాలంలో తలపెట్టాడంట ఆయన పని. సరే అండి, 78వ కీర్తన దగ్గరకు వెళ్తాం. దావీదు గారు కట్టిన మందిరం గురించి ఒక మాట చూడండి. 78వ కీర్తన 68వ వచనం. 68వ వచనం. యోధా గోత్రము తాను ప్రేమించిన అంటే తాను ప్రేమించిన యోధా గోత్రాన్ని కోరుకున్నాడు. తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకున్నాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. యోధా గోత్రంలోంచి యేసుప్రభు రావాలి, సియోను పర్వతంలోనే కార్యాలు జరగాలి. అవునా కదంటారు? అది దైవం ఏర్పాటు అంట. ఏమ్మా? అయితే తర్వాత చదువుదాం. చూడండి, తాను అండర్లైన్ చేసుకున్నాడు. తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లును ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను. ఒక్కసారి అండర్లైన్ చేయండి. ఓకేనా? పరిశుద్ధ మందిరమును కట్టించను. ఎవరో? దేవుడు ఆలోచన ఎవరిదే? దావీదు. తర్వాత మాట చదవండి. తన దాసుడైన దావీదును కోరుకుని, ఏది? ఆ మందిరం యొక్క పని కొరకు దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి
తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించను. అతడు యథార్థ హృదయుడే వారిని పాలించాడు. ఒకప్పుడు గొర్రెలు పాలించాడు, ఇప్పుడు ప్రజల పాలించే రాజు అయ్యాడంట. ఎవరో అమ్మ దావీదు గారంట. ఆ తర్వాత కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాడంట. అంటే నాయకుడు అంటే సామాన్యుడే, అసమాన్యుడు ఉండకూడదు. నాయకత్వం చేయాలంటే చాలా నేర్పరితనం కావాలి. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి, నేర్పరితనం. తల్లి అయితే ఇక్కడ దావీదు గురించే కదా మాట్లాడాడు ఆయన. ఇంతగా దేవుని ఉద్దేశం ఏంటి? పరిశుద్ధ మందిరం. 69వ వచనం ఒక్కసారి చదవండి మరలా. 69వ వచనం. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను. ఒక్కసారి యెరూషలేములో సొలొమోను గారు కట్టిన మందిరం, దావీదు కుమారుడైన సొలొమోను గారు కట్టిన మందిరం. ఆ మందిరం కట్టాడు కదా. ఆ మందిరం ఎక్కడ కట్టాడు? భూమి మీద కదా కడతా. చెప్పాలి, యెరూషలేములోనే కదా కట్టాడు. ఇప్పుడు దాన్ని దేవుడు ఎంతగా వర్ణించాడు చెప్పండి. అంతరిక్షంలో కట్టాడంట. అది అర్థం చేసుకోండి తల్లులారా. దాన్ని ఎక్కడ కట్టాడని చెప్తున్నాడు ఆయన? అంతరిక్షంలో కట్టాడంట. మనం చేసే పనులు కొన్ని ఏదో ఇక్కడే కనబడుతున్నాయి అనుకుంటున్నారు. ఈ మీటింగ్ ఎక్కడ అనుకుంటున్నాం, కాదు, అక్కడ ఈ మీటింగ్. అమ్మా ఎక్కడో మరలో అనుకోద్దు, ఎక్కడో అధికారుల మాట వస్తే ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయా? నువ్వెవర్రా అంటే పలానా ఆ వ్యక్తి మా ఆయన పక్షాన అన్నావు అనుకోని వెంటనే ఏమవుతున్నారో, ఊరు ఆయన పక్షాన వచ్చిన వ్యక్తి చాలా గౌరవంగా చూడండి అంటున్నారా లేదా? చెప్పాలి. ఇప్పుడు మనం ఎవరి మాటలు కూడుకున్నాం అంటే దేవుని మాటలు ఎక్కడే అంటే దాని అర్థం ఏంటి? ఈ మీటింగ్లో ఆయన ఉన్నాడా లేదా? కానీ మనమే పడుకున్నాం అంటే మనుషులు చూస్తున్నాం. ఓకేనా? మనుషులు చూసి మనుషులు మీటింగ్ అడుక్కుంటున్నాం. కానీ గమనించాలి, మనం ఎక్కడ కూర్చుంటాలా. అందుకే నీతిమంతుల సభలో అదనమాట, నీతిమంతుల సభ. ఎందుకంటే నీతిమంతుడు ఉన్న చోట నీతిమంతులు ఉంటారు. ఆ నీతిమంతుడు ఎవరయ్యా అంటే దేవుడు. అమ్మా ఇప్పుడు పరిశుద్ధ మందిరం కడితేనే ఎంత వర్ణించాడైనా? అంతరిక్షము కట్టునట్లు. ఒకసారి అంతరిక్షమును, మొన్న ఒక తల్లి వచ్చింది అక్కడికి. ఎక్కడికే వెళ్ళొస్తేనే అంత ప్రపంచం అంతా కూడా అంతే కదండి. వెళ్ళొచ్చినందుకు ఎక్కడికే ఏమనుకోక, నేను రాజుగారి ఇంటికి వచ్చి వెళ్ళాను అనుకోండి, రాజుగారి ఇంట్లోకి సుదర్శనం వచ్చాడా అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతగా ఇల్లు ఎవరిదే? రాజుగారిది. ఇంకెంత గౌరవం ఉంటుంది? అర్థమైందా? ఇంకెంత గౌరవం ఉంటుంది? నాకు గౌరవం, ఆయనకు గౌరవం చెప్పాలి. ఎందుకంటే అంతరిక్షం ఉంది కనుక అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఎవడతారో కాదు కనుక అక్కడ వెళ్ళొచ్చింది అని గొప్పగా చూపించారు. మంచిదే, నేను తప్పు పడతలేదండి. ఇప్పుడు ఏంటి? అంతరిక్షమే కట్టినట్లంట దేవుని మందిరం కడితే. మరలా చెప్తున్నానండి, దేవుని నీ ఇల్లు కంటే దేవుని పని చేసి ఏది కూడా ఆ స్థాయిలో ఉంటుందంట. అమ్మా ఆ స్థాయిలో ఉంటుందంట. మర్చిపోకండి, ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట. ఆ స్థాయిలోనే పెట్టాడంట. భూమి మీద ఏమో మందిరం కడితే సొలొమోను అన్నమాట ఏంటో తెలుసా? ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నేను కట్టిన మందిరంలో నువ్వు ఎలాగుంటావయ్యా అన్నాడు. ఏంటి? ఆనాటికి అంత విలువైన సంపద తెచ్చి కడితే అన్నాడా లేదా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది నా పాదపీఠం రా అన్నాడు. అంతే, నా పాదపీఠం అన్నాడు ఆయన. అంటే ఆ మందిరం ఏంటి? ఆయన పాద సన్నిధి, ధూపం, ప్రార్థన చేసుకుని ఒక స్థలం అంట. ఇప్పుడు మందిరం కడితే ఆ మందిరం కట్టిన దాని స్థాయి ఎక్కడ పెట్టాడు ఆయన? అంటే గొర్రెలు కాసుకున్న దావీదే గొర్రెల నుంచి రాజును చేస్తే దావీదు గొప్పడని మనం అనుకున్నాం. కానీ దేవునికి పని కట్టిన వాడిని ఇప్పుడు ఏమన్నాడు? అంతరిక్షం కట్టినట్లు అన్నాడు ఆయన. ఎవడ తరవండి? అంతరిక్షానికి వెళ్ళే అవకాశం లేదు, మనకి చూడడానికి అవకాశం లేదు. ఏది? అంతరిక్షం చూసే శక్తి మనకు లేదు, స్తోమత లేదు. ఇప్పుడు అంతరిక్షం కట్టినట్లంట. ఏది కడితే? ఏది? దైవ చిత్తానుసారంగా జరిగే పని, దైవ చిత్తానుసారంగా జరిగే పని అన్నాడా లేదా? రైట్. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎందుకు వచ్చాడు కదా? ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చూపిస్తాను, మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక
ఒకటో అధ్యాయం 20 వచనం. చూడండి, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు మాత్రము పేరు పొందిన ప్రతి నామము కంటే, అండర్లైన్ చేయండి, ఎంతో హెచ్చుగా. ఒక మాట తప్పుగా అనుకోకండి, మన కళ్ళ ముందు కనపడుతున్న అధికారులు, మన ముందు పరిపాలించుతున్న నాయకులు అందరం చూసుకుంటే మనం ఏం చేస్తాం? అతని కంటే ఇతను బాగుంటాడు, ఇతని కంటే బాగా చేస్తున్నాడు అనుకుంటావా? మన మనసులో ఎవరో ఒకరు ఉంటారు కదా అభిప్రాయాలు, చెప్పాలా? అలా భూ సంబంధంగా ఎలాంటి అధికారులు ఉన్నా, ప్రభుత్వాలు ఉన్నా, వాళ్ళందరికంటే హెచ్చుగా ఎవరో? యేసు ప్రభు. అర్థమైందండి? ఆ మాట చూడండి, హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వమున. ఒక మాట, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలమా? అది నేను అంటుంటా, తప్పుగా అనుకోకండి. ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోవాలంటే కొంత స్తోమత ఉండాలి, సీఎం గారి దగ్గర కూర్చోవాలంటే అది స్తోమత ఉండాలి. ఏమంతేనా? పరలోకంలో తండ్రి దగ్గర కూర్చునే అర్హత ఎవరికి ఉంటుంది? ఎవరికే లేదు. ఎవరికి ఇచ్చాడు ఆయన? ఎందుకు ఇచ్చాడు? ఆయన పని సంపూర్ణంగా చేసి వెళ్ళాడు గనక. మధ్యలో ఉన్న ఇది ఆయనకి ఇచ్చిన జీతం. తండ్రి తన కుమారుడికి ఇచ్చిన జీతం ఏంటయ్యా అంటే, స్వాస్థ్యం ఏంటయ్యా అంటే, ఆయన కుడిపార్శ్వం కూర్చోబెట్టుకున్నాడంట. ఎవరినే? అది. ఆ తర్వాత మాట చదవండి. మరియు సమస్తమును ఎవరి పాదాల కింద ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు. ఒకప్పుడు తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగాడు శరీరాన్ని దాల్చుకుని. అర్థమైంది మీకు? శిష్యుల పాదాలు ఏం చేశాడు? అంత తగ్గించుకున్నాడు ఆయన, అంత తగ్గించుకున్నాడు. తండ్రి చిత్తం అది. కడిగాడో లేదా చెప్పాలి? ఎవడ కడుగుతాడండి? కడిగించుకుని ఓడు ఉన్నాడా తప్ప కడిగోడు ఎవడో లేడు ఈ జగత్తులో. కడిగేవాడు ఎవడో కూడా కూర్చున్నా చెప్పేవాడే తప్ప చేసేవాడు ఎవడో లేడు. గమనించుకోండి, ఎక్కడ తిరగేసుకోండి. ఓకేనా? ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు. ఎంత విచిత్రం చూడండి. ఇంకా తల్లిదండ్రుల పాదాలు కడిగినది వేరు, శిష్యుల పాదాలు కడిగాడంటే ఎంత తగ్గించుకోవాలండి? ఎంత తగ్గించుకోవాలి? ఆలోచన చేయండి అమ్మ. తర్వాత మాట, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన. అంటే ఇప్పుడు సమస్తం అంటే ఏంటో చెప్పాలి. అంతరిక్షం పైన అని అర్థం. ఇందాక దావీదు గారు కట్టిన మందిరం దేంతో పోల్చాడు? అంతరిక్షము కట్టినట్లు అని పోల్చాడు. అక్కడ పోల్చాడా లేదా? ఇప్పుడు సంఘం ఎక్కడుంది? సమస్తం పైన. అంటే అంతరిక్షం కంటే గొప్పదంట సంఘం. అర్థమైందండి? తప్పుగా అనుకోద్దమ్మా. వెళ్ళినప్పుడు వచ్చేసింది. కానీ సంఘంలో ఉన్నవాడు ఏ తండ్రి చేత కుడిపార్శ్వన ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందంట సంఘంలో ఉన్నవాడికి. అది స్థాయి, సంఘం యొక్క స్థాయి. ఆ సంఘమే ఆయన ఆలయం. ఈ దేవాలయాన్ని పడగొట్టండిరా, 3వ దినం కడతానన్నాడా? ఏ దేవాలయం గురించి చెప్పాడు? అంతేగాని దావీదు గారు, సొలొమోను గారు కట్టింది. ఎందుకంటే ఈ కట్టినవి అన్నీ కూడా ఎక్కడున్న ఆయన చేతి పనితోటే కట్టినవి. మనమేమనుకున్నామంటే నా చేతులతో కట్టాను అంటున్నాం. ఈ వస్తువులన్నీ ఎవరే? ఆయన పని. ఎంతకేంటంటే ఈ వస్తువులు కాదు, ఒరే మీరు నా చేతి పని అన్నాడు కదా. మనం అందరం ఎవరి పని? దేవుని పనివారమై ఉన్నాం. కానీ మనం ఆయన పనిని పక్కన పెట్టాం, మన పని చేసుకున్నాం, దేవుని విడిచిపెట్టాం. అందుకు ఆయన పని కోసం వచ్చి ఆయన ఎవరో చెప్పటానికి ఈ లోకానికి వచ్చాడంటే యేసు ప్రభు. ఓకేనమ్మా? ఇప్పుడు చదవండి అక్కడ. ఆ సంఘము, అది ఆ సంఘమే ఆయన. ఒక్కసారి, ఆ సంఘం ఎవరి శరీరం? ఏ సేవకుడు శరీరం కాదు అది అమ్మా, ఆయన శరీరము. తర్వాత సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని. అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సంపూర్ణుడు. సంఘములోకి వచ్చేవాడిని కూడా సంపూర్ణుడు చేస్తున్నాడు ఆయన.
ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గరకు వచ్చేవాడిని కూడా ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధుడు చేస్తాడు. అది ఆయన గొప్పతనం. అది ఆయన లోకానికి వచ్చిన పని. ఎవరి పని? యేసు ప్రభు వారి పని. ఎవరి పని కోసం వచ్చాడు? తండ్రి పని తండ్రి పని చేయడానికి ప్రాణం అప్పగించిన వ్యక్తి అండి ఆయన. ఆయన తక్కువగా చూడకండి. మన పనులు చేసుకుంటే ఏదో గొప్పవారు అనుకున్న మన పనులు కూడా ఆయన పని ఇచ్చినాయే. కానీ మనం ఎవరి పనివారుమో, మనం ఎవరి వారుమో అన్న సంగతి పక్కన పెట్టాం. నువ్వు వాడు, నేను వీడు, మరి ఏమనుకోకండి. మా తాతలు, మా ముత్తాతలు వాళ్ళ గొడవ ఎందుకండి? వాళ్ళ వేళని చెప్పుకున్నావు సరే. అలా చూసుకుంటే మనం అందరం ఎవరి వారో ఆలోచన చేయండి. కనుక ఆ దేవుని వారం అని చెప్పటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాం. అందుకే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. అది ఓకేనా? అంతేగాని ఆయన ఏమి మతాలు సృష్టించడానికి లేదా మనుషుల మధ్య గొడవలు పెట్టడానికి, భేదాలు పెట్టడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనం అందరూ కూడా ఆయన తండ్రి పిల్లలం అని మాట చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మాట మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని మాటలు మీకు చెప్పి నేను త్వరగా ముగింపులోకి వెళ్తున్నాను. ఒకసారి మనం భూమి మీద చేయవలసిన బాధ్యతలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం. తీసరమ్మా, తీసరా తల్లి? 9వ వచనం చదవండి. 9వ వచనం. ఈ మాట వినాలి. యెహోవా వంతు. అది దేవునికి ఇక్కడ ఏదన్నా వంతు ఉంది అంటే, ఎక్కడ ఏదైనా వంతు ఉందంటే ఏది? బంగారం, వెండి, ఆకాశం, మహాకాశాలు ఈ కాదంట ఆయన వంతు. ఎవరు? ఆయన ప్రజలంట. అమ్మా ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం? ఇది నా వంతు అని అంటామా? చెప్పండి అమ్మా. వంతు అన్నమాట ఏంటి? నా బాధ్యత అనేదే కదా గుర్తు చేస్తుంది. చెప్పండి అమ్మా. ఇప్పుడు యోబు గారికి 7 కుమారులు కదా, 3 కుమార్తెలే కదా. వారు ఏం చేశారు? ఒక్కొక్కరు వారి వంతులు చొప్పున విందు చేసుకున్నారు. వారి వంతులు చొప్పున అంటే పెద్దవాడు తర్వాత ఇలాగ 7 తర్వాత వంతులు. అవునా కదంటారా? అలాగే దేవుడికి వంతు ఏదైనా ఉందంటే ఆయన ప్రజలంట. ఈ భూమి మీద దేవుడికి ఏదైనా ఒక భాగం ఉంది అంటే ఆయన ప్రజలంట. అంతేగాని ఏమి అక్కర్లా. మన చేతులతో కావలసింది కాదు. అందుకే బలి అర్పణ కోరలేదురా బాబు అన్నాడు ఆయన. నువ్వే నా వంతు అన్నాడు ఆయన. మరొకసారి చదవండి. యెహోవా వంతు. అది చూసారా? యెహోవా వంతు ఆయన జనమ. ఎవరన్నారైనా మాట? చెప్పండి. ఆ మాట ఎవరైనా అంటారా లోకంలో? ఆయన వంతే ఆయన ప్రజలంట. ఆ ప్రజలు ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, ఆయన ప్రజలు కూడా నీతిమంతులుగా ఉండాలి. అదే ఆయన వంతు. అమ్మ తర్వాత మాట, ఆయన స్వాస్థ్యము యాకోబే అన్నాడు. ఒకసారి దానియేలు గ్రంథం, ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం తీసారా అమ్మా? మనసు పెట్టండి. ఇక్కడ 4వ వచనం నుంచి చదువుతాం. 4వ వచనం నుంచి చదువుతాం త్వరగా. 9వ అధ్యాయము 4వ వచనం. బ్రతికి యుండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలే కదా అంటున్నాడు. అంటే ఇక్కడ బ్రతుకు జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. 5వ వచనం. బ్రతికి యుండు వారు తాము చతురని ఎరుగుదు. అంటే మనం ఒకసారి మనకేముందని? చనిపోతాం. బ్రతుకున్న వారికి ఉన్నది ఏంటి? చనిపోతాం అన్న సంగతి మనకు తెలుసు. తెలుసా తెలీదంటారా? తెలీదా అండి? ఎందుకంటే కళ్ళ ముందు చూస్తున్నాం కదండి. పాట పాడతారు కదా, ఏది? ఈ జీవితం. ఆ పాట చాలా గొప్పది. అంతేనా? ఈ జీవితం విలువైందే కాదా? రైట్. కానీ ఎప్పటికైనా ఏమవుతున్నాయి? చనిపోయిన వారు మనకి ఏమవుతున్నారో పాట అవుతున్నారట. అంతేనా? చనిపోయిన వారు మనకి ఏం చెప్తున్నారు? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్దాం అనుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే చనిపోయేలా అంటున్నారు. కంగారు పడకుండా నిన్ను ఓదార్చే రోజు కూడా వస్తుందని చెప్తున్నాడట ఆయన. మనం ఏంటంటే ఎవరు ఎక్కువ ఆధారిత అంత గొప్ప ప్రేమ అనుకుని పడిపోతున్నాం వాళ్ళ మీద. ఎవరి మీద?
కానీ ఆయన ఓ మాట వస్తలేదు, కానీ కంగారు పడకరా బాబు, నీ మీద పడిపోలు వస్తున్నారని చెప్తున్నాడు ఆయన. ఎవరో అది అర్థం చేసుకోండి సుమా. తర్వాత తర్వాత బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చనిపోయిన వాళ్ళకి ఏం తెలదంట. వీళ్ళు ఎంతమంది ఏడుతున్నారో, అయ్యి బాబా మా పెద్ద అమ్మాయి వచ్చిందా, లేదా మా చిన్నల్లుడు వచ్చాడా, ఏ గొడవ లేదు. ఒకవేళ బిర్యానీ వేసి పెట్టాడా, అర్థమైందండి మీకు? ఏదన్నా మంచి పాత్రలు ఇచ్చాడా, లేదా మా చుట్టాలందరూ వచ్చారా, అర్థమైందా? ఎవరైనా నా కోసం ఏమని అనుకుంటున్నారా అని ఆయన పైనుంచి దిగి వచ్చి ఎవరు చెవి పెట్టేవి అంటే అక్కడ నువ్వే ఒక్క మాట చెప్తున్నాడమ్మా, మనసు పెట్టండి, దయించి తప్పు అనుకోకండి. ఎప్పుడైతే మన ఆత్మ వెళ్ళిపోయిందో ఇది కేవలం ఏడో తెలుసా, అంతే. ఈ దీనికి చేస్తున్నాం పెళ్ళిలాగా. దేనికి దీనికి ఓ పెళ్లి కింద చేస్తున్నాం. చెయ్యబోదు బాగోదు. చూసారా అంతా తిన్నాడు, చేయలేదని మళ్ళీ ఇదో బాధ ఏమో. కనుక ఒక్కటేనండి మరలాడు, బతుకుండగా చూసుకోండి అంతే. నీ ప్రేమలు ఏమన్నా సరే బతుకుండగా తప్ప, అయిపోయిన తర్వాత నువ్వు బంగారంతో మొదలెట్టినా కూడా, అది బంగారం కప్పులు ఇచ్చినా కూడా ఉపయోగం ఏమి, అది లోకానికి. అది చెప్తున్నాను, అది లోకానికి కావాలి. కానీ దైవానికి కావాల్సింది ఏంటో తెలుసా, మనం ఉండగానే మన రుణాలు మనం వారి వారి రుణములను తీర్చాలి. మర్చిపోతు సుమా. ఉండగానే మీరు ఏం చెప్పి మీ ప్రేమలు పెంచుకుంటారో, లేదా మీకు ఏదైనా చేసుకుంటారో, అది ఉండగానే. అయిపోయిన తర్వాత ఏం చెప్పినా ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలదు. అది నేను చెప్తుంటా. అర్థమైంది? కార్యక్రమం అయిపోయి 2 లక్షలు అయిపోయింది, ఎందుకు ఇంకా అది ఏదైనా తెలుస్తుంది వాళ్ళకే తెలీదు. తప్పు అనుకోకండి. అంటే సందర్భం వచ్చింది కనుక నేను మాట్లాడతాను, దానికి ప్రాముఖ్యత ఏమి లేదు అమ్మ. తర్వాత మాట అది కూడా వారి పేరు కూడా ఏమైపోయింది, పంచాయతీలోకి వెళ్తే ఆ పేరు తీసేస్తారు, అంతే కదమ్మా. పంచాయతీ బోర్డులోకి వెళ్తే ఏమంటారు, తీసేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, మన జీవితం ఇక్కడతో అయిపోయింది. కొంతకాలానికి మన వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోకపోతే బతకలేం కూడా మనం ఏమో. తర్వాత వారికి ఏ లాభమును, పోనీ ఏదైనా వ్యాపారం చేస్తారా ఏమ్మా, వ్యాపారం చేస్తారా, పోనీ ఏదైనా అక్కడ వదిలేస్తాం, అక్కడ ఏదైనా వ్యాపారం చేస్తారా, చేయరు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు, మర్చిపోతారు. నువ్వేం చేస్తున్నావో ఏంటో ఇవన్నీ లేవు ఇక్కడ ఉండగానే. తర్వాత వారికి ప్రేమింపరు. ఎంత మంచి మాట అండి. ప్రేమ ఉండదంట అమ్మ, పగ ఉండదంట. ఒకసారి ఇది లోకల్ ఏమనుకున్నారంటే, చనిపోయాక వచ్చేసింది, గుండ్ల మీద ఎక్కేసింది, తొక్కేసింది అనుకుంటున్నారు. వినబడుతుంది కనుక చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. ఒక అమ్మాయికి ఒంట్లో బాగోలేదంట. ఒంట్లో పోతే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఏనండి, డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే ఏం చేశారయ్యా అంటే, మనకి డాక్టర్ కంటే ఏది కావాలి, చేతులు కట్టి ఓడు, మెల్లో కట్టి ఓడు కావాలి. అలా తీసుకుని మళ్ళీ చదువుకున్న అమ్మాయిలు, మరి అది కూడా విచిత్రం చెప్తున్నాడు. మీరు తప్పు అనుకోకండి. వెళ్తే మొదటి పూజకి 75,000 అమ్మ, మొదటి పూజకి 75,000 అట అయిందట. రెండో పూజకి 25,000 అట. మూడో పూజకి ఎంతమ్మా, 1,00,000 అంట. ఇది జరిగిన సంఘటన అంటే కథ కాదు ఇది. ఇప్పుడు 3 పూజలు అయినాయి, ఇంకో పూజ ఉంది, అది ఇంకా ఖర్చు అవుద్ది అన్నాడట. ఇప్పుడు చెప్పండి, అర్థమైందనుకో. కనుక అక్కడ ఇచ్చి వస్తున్నారు. దేనికి మరి? ఏంటి పూజకి అంత రేటా చెప్పండి? ఆపరేషన్ గారు లేదా రేటు ఏమో, అంతేనే కదంటారా? హార్ట్ ఆపరేషన్ గారు లేదంతా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూసుకోండి, మనుషుల అజ్ఞానం. జ్ఞానం అనుకుంటున్నావు, అది కట్టుకుంటే కానీ పోదనుకుంటున్నావు అమ్మ, అంతేనా? అది కడకేమైపుతుంది, నీ బలహీనత మరొకడికి బలమవుతుంది. అవుతుందో లేదు చెప్పండి అమ్మా. ఒక మాట ఏమనుకోకండి, నీలోనే ఒకటి ఏదో పరిగెడుతుందంటే మరి ఆయన దగ్గరికి ఎన్ని వెళ్తున్నాయి? మరి ఏనాడు పూజ చేయించుకోవడం ఏంటి ఆయన? మరి మీ దెయ్యాలన్నీ తెస్తున్నారు కదా, మీ దెయ్యాలు తీయాలంటే మరి ఆయన దగ్గర ఎన్ని ఉంటాయి? దెయ్యాల సమూహం ఉంటుంది. మరి ఆయన ఒక్కరోజు పూజ చేసుకోవడం ఆయన కోసం? ఈ బలహీనతలు తప్పు అనుకోకండి. ఎందుకంటే ప్రేమ లేదు, పగ లేదు. అదే నేను మాట ఏమ్మా. పగ కూడా లేదు. ఒకవేళ పగ అయితే పోలీస్ స్టేషన్తో పనే లేదు. ఎందుకని? అది నేను అంటాను, మొన్న మరి హత్యలు చేస్తున్నారు, నన్ను చంపేనుడు ఎవరో ఆడికి తెలుసు. మరి ఆడు వచ్చి పొడి చేస్తారు కదా. ఇంకా పోలీస్ స్టేషన్తో ఇంకా కేసులు ఉండవు, పోస్ట్ మార్టంలు ఉండవు, టీవీలు ఉండవు, ఏమీ ఉండవు. మరి అవన్నీ ఎందుకు జరుగుతలేదు? అర్థం చేసుకోండి. ప్రేమ లేదు, పగ లేదు. తర్వాత మాట
అసూయపడరు. అంటే దాని అర్థం ఏంటంటే పక్కలు బాగా చేశారు, నాకు తక్కువగా చేశారని అసూయ కూడా ఉండదంట. తర్వాత ఈ మాట కోసం, సూర్యుడి క్రింద జరుగు వాటిలో దేని ఎందును, ఆ మాట కోసం. ఇంకా వంతుందా లేదా? భూమి మీద ఏదైనా వాళ్ళకి వంతుందా? ఎప్పటికీ కూడా ఏం లేదు, వంతు లేదు. అంతేనా? చెప్పాలి. వంతుందా లేదంటారా? వంతు లేదు. అంతేనండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము అండర్లైన్ మనసు పెట్టండి. నీవు అంత్యము వరకు, అంటే అంత్యము వరకు నువ్వేమై ఉండాలి? నిలకడగా ఉండాలి. అంటే మరణ పర్యంత వరకు నువ్వు దేవుళ్ళు ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అదే నిలకడ. ఏమా నిలకడగా ఉండు. ఆ ఉండిన ఎడల అది అప్పుడు నీకేమొస్తుంది? అంత్యము వరకు నువ్వు ఉంటే విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అర్థమైందో లేదో? నీ వంతులో అంటే ఇందాక చదువుకున్నాం, ఎక్కడైతే వంతు లేదు చనిపోయినోడికి, ఎక్కడ? భూమి మీద వంతు లేదు. కానీ పరలోకంలో ఏముంది? వంతు. ఆ వంతు సంపాదించుకోవాలి నువ్వు. ఇక్కడ ఇది నాది అన్నావు, ఇక్కడ వంతే లేదు చచ్చిపోయిన తర్వాత. కానీ చచ్చిపోయిన తర్వాత నీ వంతోటి ఉందంట. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. చూడండి, మనుషుల ద్వారా, ఎవరో ఆదాము ద్వారా ఏమొచ్చిందంటే ఈ లోకానికి మరణము వచ్చును గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానం, అంటే చనిపోయిన వారు ఏమవ్వాలి? తిరిగి లేపబడాలి. ఆ మొదట మనుషుడి ద్వారా మరణం వచ్చింది. మరొక మనుషుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. అందుకే మనుషుడిగా వచ్చాడు ఆయన. దేవదూతగా వద్దుడు ఆయన. ఎందుకంటే ఆ మనుషుడిగా రావాలి. ఎందుకంటే మనుషులు ఏముంది? పాపం ఉంది కనుక. ఇప్పుడు ఆ పాపం తీయడానికి ఎవరు రావాలి? మనుషుడిగా వచ్చాడు ఆయన. అది తర్వాత అమ్మ 22, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు. ఒకసారి ఆదాము అంటే మొదట మనుషుడు. అందరూ ఏమయ్యారంట? ఎలాగైతే చనిపోయారో అలాగునే, అండర్లైన్ చేయండి, క్రీస్తునందు అందరూ ఏమవుతారంట? క్రీస్తునందు ఎవరు బ్రతికించబడతారో? క్రీస్తుని విశ్వసించిన వారే బ్రతుకుతారు. అందరికి బ్రతుకులేదు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడని నమ్మితేనే విశ్వాసం. ఏమంతేనా? క్రీస్తునందు, మరలా చదవండి, అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు అలాగునే క్రీస్తునందు అందరూ, తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, ప్రతివాడును తన వరసలో బ్రతుకుబడును. అండర్లైన్ చేయండి. అంటే ఇప్పుడు బ్రతకాలంటే ఏముంది? ఈ రోజు నేను చనిపోయాను, తప్పు అనుకోకండి. తర్వాత మరొకరు చనిపోయారు, ముందు ఎవరు లెక్తారు? నేనే లెక్తాను. అది నా వరుస, అది నా వంతు. నా తర్వాత చనిపోయిన వారు. అయ్యో అవునంటారు కదంటారా? ఇప్పుడు ఇలా క్రీస్తులో బ్రతికిన వాడు తన వరుసలో ఏమవుతున్నాడో దానియేలుతో చెప్పిన మాట అదే. ఏమని? అంత్యకాలం వరకు నువ్వు నిలకడగా ఉండు, కాలాంతమందు నీ వంతులో నీవు అదనమాట, నీ వంతులో నిలిచేదవు అన్నాడో లేదా? చెప్పండి కదా. ఆ వంతేది? క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తుని విశ్వసించిన వాడు. అంటే పరలోకం చేరే వంతు ఉందా లేదా అమ్మా? ఉందా లేదంటారా? ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు ఎవరో? పౌలు గారు. యేసు ప్రభు బోధించాడు, వెళ్ళాడు. కానీ యేసు ప్రభు అప్పగించిన బోధ భూమి మీద ఉంది. ఆ బోధను ప్రకటిస్తున్న భక్తులు ఉన్నారే, సేవకులు ఉన్నారే. అందులో ఒక ఆయన పౌలు గారు మాట్లాడుతూ, మీ కొరకు నేను ఏం చేస్తున్నాను? శ్రమలు అనుభవిస్తున్నాను అన్నాడు.
అంటే ఇప్పుడు మన కోసం, మన కుటుంబాల కోసం బాధలు పడటం అనేది సహజం. అసలు సంబంధం లేని మనుషుల కోసం పనిచేసి బాధలు పడవలసిన పనేంటి? బాధలు పడవలసిన పనేంటి? త్వరగా చెప్పాలి. మనం ముందుకెళ్తామా? మన ఇంట్లో పని కాబట్టి మనం చేసుకుంటాం. పక్కింటి ఆయనలో పని చేసి ఆ ప్రతిఫలం మనం కోరతామా? ఇస్తారా? మరి అలాంటిది పౌలు గారు ఏం చేస్తున్నాడు? మీ కొరకు నేను ఏం అనుభవిస్తున్నానో శ్రమలు అనుభవిస్తున్నాడు. యేసు ప్రభు ఏం అనుభవించాడు? అది ఎవరు పని చేసి. ఇప్పుడు ఈయన కూడా ఎవరు పని చేస్తున్నాడు? యేసుక్రీస్తు అప్పగించిన పనిని చేస్తున్నాడు ఈయన. అందుకే ఈయనకి ఏం కలుగుతున్నాయి? శ్రమలు కలుగుతున్నాయి. చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు. ఎంత విచిత్రం అండి! శ్రమల్లో సంతోషం ఏంటి? ఎందుకంటే ఈ శ్రమల్లో ఉండే ఫలితం పరలోకాన్ని తీసినట్టు. ఇక్కడ నువ్వు ఎంత శ్రమ పొందినా, ఎంత పని చేసినా పరలోకం వెళ్ళావు. రేత్రి పగల కష్టపడ్డానండి అంటావు, ఇక్కడ వరకేది తినడానికే, లేదా దాచుకోవడానికి, ఇంకోళ్ళకి ఇవ్వటానికే, అంతే. ఇది మాత్రం నీకు సంతోషం ఇచ్చేది కాదు. ఏది? ఎక్కడ పని విషయంలో. ఒకవేళ ఎక్కడ పనే కానీ పరలోకి వెళ్తే అసలు దేవుని దగ్గర రావాల్సిన పనే లేదు. పని ఇచ్చినోడు దేవుడు, నువ్వు ఎక్కడ బ్రతకాలండి. కానీ నువ్వెవరో తెలుసండి? ఆయన పనివారు. ఆయన పని ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో భూమి మీద ఉండగా నువ్వు ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన పని ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని చెయ్యాలి. ఇక్కడ భక్తుడు అదే చేస్తున్నాడు. చదవండి. ఆ సంగమును ఆయన శరీరము కొరకు. ఒకసారి, సంగమును ఆయన శరీరమా, పౌలు గారి శరీరమా? అందుకే ఆయన పేరు ఉండాలి, ఇంకొకటి పేరు ఉండడానికి వీలు లేదు. ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లులో. ఒకసారి, యేసుక్రీస్తు ఏం పడ్డాడంటే ఈ లోకానికి వచ్చి? సంఘం కొరకు పడ్డాడంటే పాట్లు. మనం ఎవరి కొరకు పడుతున్న పాట్లు? మన కోసం. మన పాటలు అయినపోయి మనశ్శాంతిని ఇస్తుందా? ప్రశ్న. మన పాటలు ఏదన్నా మనశ్శాంతి ఇస్తే చెప్పండి. ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండదని శాంతి. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అది ఇంతకే విశ్రాంతి దేనికి? శరీరానికి కాదండి, ఆత్మకే. శరీరం ఏముంది? పగల పని చేస్తాం, సాయంత్రం పడుకుని మళ్ళీ పొద్దులు వేసి మళ్ళీ శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నాం. కానీ ఆత్మకు శాంతి కావాలి. ఆత్మ శాంతి కావాలంటే ఏం చేసుకోవాలి? ఆత్మ వెళ్ళే మార్గాన్ని భూమి మీద ఉండగా నువ్వు తెలుసుకోవాలి. ఆ మార్గం చెప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును. ఎందుకంటే ఆయన వచ్చిన పని అదే, సంపూర్ణంగా చేసి వెళ్ళాడు కనుక ఆయనకి ఆ అధికారం ఇచ్చాడని ఇందాక చెప్పాను నేను. ఆయన సమస్తం ఆయన పాదాల క్రింద పెట్టాడు ఆయన. అమ్మ, ఇప్పుడు అంతటి అధికారాన్ని ఆయన పొందాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. సంగమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లులో. ఈ మాట చూడాలి, కొదువైన వాటి యందు. ఒక్కసారి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? ఆయన పడిన పాటలు ఉన్నాయా సంఘం కొరకు? ఇప్పుడు నేను శరీరంతో ఉన్నాను కనుక నా వంతు నేనేం చేస్తున్నాను ఆ సంఘం కొరకు? నా వంతు ఆ సంఘం కొరకు ఏం చేస్తున్నాడు? నేను కూడా పని చేస్తున్నాను, శ్రమ పొందుతున్నాను, నాకు సంతోషంగా ఉంది అంటాడట. అంటే ఇప్పుడు అపోస్తుడైన పౌలు భూమి మీద ఉన్న వంతు ఏంటో చెప్పండి. ఆయన పనే ఆయన వంతు అన్నాడు. అన్నాడా లేదా చెప్పాలి? ఎందుకు తెలుసా? ఆయన వంతును నువ్వు ఎక్కడ అనుకుంటే నీకు పరలోకంలో వంతు ఉంటుంది. అర్థం చేసుకుని దయించి, ఇక్కడ భూమి మీద నువ్వు ఏదైతే విత్తుతావో పరలోకంలో కూడా అదే అని చెప్పాడు ఆయన. అందుకు భూమి మీద ఉండగా మన వంతేది చెప్పాలి. ఆ తండ్రి తన కుమారుడు ద్వారా చెప్పిన పనే, ఆ పనే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘమే ఆ పరిశుద్ధ దేవాలయం, పరలోకాన్ని చేరి దేవాలయం అది. ఇప్పుడు మనం ఏ వంతు అనుకోవాలి? ఇప్పుడు చెప్పండి. దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు నా వంతు అన్నాడు. అంటే ఆయన ప్రజలు ఆయన వంతు అని చెప్పాడు ఆయన. మరి మనం ఎవరిని చెప్పుకోవాలి? మన వంతు ఏంటో చెప్పండి. ఆయన పనే నా వంతుని ఎంచుకోవాలి నువ్వు. అది అలా ఎంచుకుంటే దానియేలుతో చెప్పాడు, ఎందుకని నీ వంతులో నీవేం చేస్తావు? నిలిచేదవా అన్నాడు. మరి ఇందాక ప్రసంగిలు ఏం చదువుకున్నావు? నువ్వు ఇక్కడ పగ పెట్టుకో, ప్రేమించో, ఏది ఉండదని ఇక్కడ భూమి మీద కింద జరిగే దాంట్లో నీ వంతు అది ఉందంటారా? మరి లేని వంతు కోసం ఎందుకు పరిగెడతాం? ఉన్న వంతు కోసం పరిగెట్టు అమ్మా.
ఉన్న వంతు కోసం పరిగెట్టు. పిలిపి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం 27వ వచనం. 2వ అధ్యాయం 27వ వచనం. నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధమై ఉండేను కానీ దేవుడు అతన్ని కనికరించెను. దేవుడు అతన్ని ఏం చేశాడంట? ఎవరినే? ఎపాఫ్రోదిత్. అంటే చావు బ్రతుకులోకి వెళ్ళాడంట. దేవుడు అతన్ని ఏం చేశాడంట? కనికరించాడంట. తర్వాత మాట చదువుతాం. అతని మాత్రమే గాక 29, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువు తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. అండర్లైన్ చేయండి. ఎవరో? ఎపాఫ్రోదిత్. అంత బలహీనంగా ఉన్నా కూడా దేవుడి పనులు ఏం చేశాడంట? ఆయన ప్రాణాన్ని లక్ష్య పెట్టక. అండర్లైన్ చేసుకోండి. ప్రాణాన్ని లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం. అండర్లైన్ చేసుకోండి. ఇది క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అది దేనికోసం చచ్చిపోవాలి? మన పని కోసం చచ్చిపోతే పరలోకం వెళ్ళాం. మరలా చెప్తున్నాను, పని కోసం చచ్చిపోతే పరలోకం వెళ్ళాం. మన పనుల్లో చచ్చిపోతే పరలోకం వెళ్ళవండి. వాస్తవంగా చెప్తున్నాను నేను. ఈ పనుల్లో నువ్వు పరుగు వెళ్ళి చచ్చిపోనుకోండి, చనిపోయాడురా అనాసం అంతే. కానీ నీ పనిలో చచ్చిపోతే ఫలితం లేదు. ఆయన పనిలో చచ్చిపో, ఫలితం ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు ఏ పనిలో చచ్చిపోయాడు? అదనమాట. తండ్రి పనులు చచ్చిపోయాడు కనుక పరలోకం చేరాడు. ఆయన వంతేంటి? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. అది సంపాదించాలి. ఎక్కడెందుకండి? ఇక్కడ ఏమి ఉండదో. మరలా చెప్తున్నాను. ఎక్కడ ఇంకా చెప్పమంటారు? నరకం అంతా ఇక్కడే ఉంది కాదంటారు? చెప్పండి. బాధలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా మీకు చెప్పమంటారు? జంతువులకి పక్షులకి ఏ తలపోట్లు లేవు, ఏ హాస్పిటల్ లేవు, ఏ పోలీస్ స్టేషన్ లేవు, ఏ కోర్టులు లేవు, ఏ సీఎం లేడు, ఏ పిఎం లేరు. ఎవరికే? జంతువులకి పక్షులకి దేనికి? కానీ అన్నీ మనకే. అన్నీ ఉన్నా కూడా మన మామూలు రకం. ఎంత ప్రమాదమో తెలుసా ఈ భూమి మీద? మహానుభావుడు ఇవన్నీ దాటుకుని ఇవన్నీ ఓర్చుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణుడిగా వెళ్ళాడు. ఎవరో? యేసుప్రభు. ఆ మంచి మాటలు చెప్పేవారిని కూడా లోకం ఏం చేసింది? చెప్పాలి. ఆ మంచి మాటలు చెప్పేవారిని కూడా లోకం ఏం చేసింది? సిలివేసింది. ఓకేనా? హింసించింది, తగలబెట్టేశారు, కాల్చేశారు, ఉరి తీశారు. ఏదో మంచి మాటలు చెప్పినందుకు. దేవుడి గురించి చెప్పిన వారికి కలిగే శిక్ష ఎక్కడ అమ్మా? ఇప్పుడు ఎపాఫ్రోదిత్ ఏమన్నాడో? క్రీస్తు యొక్క పని నిమిత్తం అతను ఏమై ఉన్నాడంట? చావునకు ఏమై ఉన్నాడంట? సిద్ధమై ఉన్నాడంట. అయినా సరే దేవుడు అతన్ని కృప చూపించాడు రా బాబు అన్నాడు. అంటే ఆయన పనిలో చచ్చిపోతేనే లాభం. మళ్ళీ చెప్తున్నానండి, ఆయన పనిలో చనిపోవటమే లాభం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము. త్వరగా ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. త్వరగా తీయాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు. అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి శ్రమలో? దైవం గురించి ప్రకటిస్తే ప్రభుకు వచ్చింది శ్రమలే, ప్రభుని గురించి ప్రకటించిన వారికి శ్రమలే. అవునా కదంటారా? చెడిపోవడానికి వెళ్తున్నారు అనుకోండి, శ్రమలు కాదు, ఆనందం. అర్ధరాత్రి 12 గంటలు 1 గంటలు తిరిగి వచ్చినా ఎవడేమంటావు? కానీ మీటింగ్కి వెళ్ళి వచ్చాడు అనుకోండి, ఎవడెళ్ళమన్నాడు? అదే కదా బాధ. లోకం అదే కదా. ఆ మీటింగ్లు సౌండ్లు మళ్ళా మరి అక్కడ డీజేలు ఎట్టేసి ఇక్కడ కింద దొల్లేసి ఇష్టానుసారం చేసేయను ఎవడేమి అంట. అంత బాధ. ఓకే చూడండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానీ అంటే నువ్వు దేవుడు పని చేస్తే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఎలాగా? మనుషుల ద్వారా వస్తుంది అమ్మా. తర్వాత మాట, చావునకే అర్థం చేసుకోవాలి. చావునకే పట్టబడిన వారిని, అది ఏంటో తెలుసా? దేవుడు పని ఏంటో తెలుసా అండి? మరణానికి లోనైన వారిని తప్పించే పని. ఏ విధము చేతనైనను అగ్నిలో నుండి కొందరినైనా రక్షించండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఎక్కడి నుంచి రక్షణ? అగ్నిలో నుండి రక్షణ. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం వచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడో? 2వ మరణం అగ్నిగుండాల్లో పడతాడు. అక్కడి నుంచి తప్పించవా అని అడుగుతున్నాడు దేవుడు. తర్వాత మాట, నాశనమునందు పడుటకు
జోగుచున్న వారిని నీవు రక్షింపవా? బాధ్యత, తెలుసుకున్న వారి మీద బాధ్యత అది. తెలుసుకున్న వారి మీద ఉన్న దేవుడు పెట్టిన బాధ్యత. ఇలా వీధి వీధి మీటింగులు ఎందుకో తెలుసా? తెలుసుకున్నవాడు ఎదుటి వారికి తెలియపరచాలి. తెలియపరిచేటప్పుడు శ్రమలు వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉండరా బాబు, చేత కాని వాడిగా ఉండొద్దు. ఎందుకంటే నీ పక్షాన ఉండేది ఆయన ఎవరో? దేవుడు. మరి అంతే కదండి. తర్వాత మాట, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాట. ఎందుకంటే అబ్బాయి నాకు ఏం తెలియదు అన్నావు అనుకో, మరి నువ్వు ఇన్ని మీటింగ్లకు ఎందుకు వచ్చావు? ఇన్ని మాటలు ఎందుకు? యేసుప్రభుని ఎందుకు? మరి యేసుప్రభు ఆయన వెళ్ళాడు, మరి అపోస్తులకి ఎందుకు ఇచ్చాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మతాన్ని ప్రకటించమనలేదే, సువార్త ప్రకటించమన్నాడు. ఆ సువార్త మనుషుడికి ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది. అంతేనా? ఇప్పుడు నువ్వు పొందావా లేదా రక్షణ? నువ్వు పొందుతున్నప్పుడు ఎదుటివాడు నీ దగ్గర రాకపోతే నీకు రక్షణ లేదు కదా. అలాగే నువ్వు కూడా ఏం చెయ్యాలి? నీకు తెలిసిన రక్షణ ఎదుటివాడికి చెప్పాలి. అంతేగాని నచ్చలోని ఇంటికి వెళ్ళి నమ్మకపోతే నువ్వు పరలోకం వెళ్ళ, ఇది చెప్పక్కర్లా. ఎవరైనా అడిగితే చెప్పు. ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి చెప్పండి. అక్కడ వరకే. ఇష్టం ఉంటే తీసుకుంటారు, ఇష్టం లేకపోతే పక్కన పెడతారు. ఇవాళ ఇష్టం లేదు, రేపు పొద్దున ఇష్టపడతారేమో. ఇవాళ ఇష్టం లేదు, రేపు ఇష్టపడతారేమో. ఎందుకంటే దేవుని చిత్తం. మన పని చేయటమే మన పని. ఎవరు మారుతారో అది ఆయన చేతుల్లో ఉంది. నువ్వు పని చేయి, క్రమంగా చేయి, నమ్మకంగా పని చేయి. ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన పని ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ఎందుకంటే రాజీ పడవలసిన పని లేదండి ఇక్కడ. తర్వాత మాట చూడండి, నిన్ను కనిపెట్టువాడు. మరి అది నాకు తెలియదు అనుకుంటే మరి దాన్ని ఆయన నిన్ను కనిపెడతాడంట. ఈరోజు మీటింగ్లో నిజంగా రాజుగారి గురించి ఎక్కువ చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటే జోబి పెరిగిద్ది. అంతే కదండి. రాజుగారు మంచి భోజనం పెట్టారు, రాజుగారు మంచి ఇలా చూస్తారు అని ఇదే దూపం వేసారు అనుకోండి, ఏం చేస్తారో నన్ను సంతోషంగా పంపుతారు. వాస్తవా కాదా? అందుకే లోకంలో సువార్త పక్కపోయి వాళ్ళ ఇల్లు వారిని పొగడడం జరిగిపోతుంది. ఏమా కనుక దయించి అర్థం చేసుకోండి. ఆ భజన చేయకూడదు ఇక్కడ. మనుషులు ముఖస్థుతి చేయడానికి మనకు దేవుడు ఇవాళ అదే అడుగుతున్నాడు. మనల్ని కనిపెడతాడంట ఆయన. నువ్వే పాట పాడుతున్నావు, నువ్వే వాక్యం చదువుతున్నావు, నువ్వే ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తే నేను కనిపెడతాడా లేదా చెప్పాలి. కనిపెడుతున్నాడు. తర్వాత అమ్మ ఆదిగోని అంటలేదు, నరులకు వారి వారి పనులు బట్టి. అర్థమైందా మీకు? వారి వారి పనులు బట్టి ఏం చేస్తాడు? ప్రతీకారం చేస్తాడట. అంటే ఇప్పుడు మనం ఎవరి పనులు చేస్తే మనం తప్పించుకుంటాం? ఎందుకంటే ఆయన పని చేస్తే ఆయనకి ఇష్టం. అలాగని మన పనులు మానేసుకోమని అంటలా. పౌలంతటోడు బరకాలు కుట్టి తన పని చేసుకున్నాడు, దేవుడు పని చేశాడు అని కాదంటారా? ఏదో అబద్ధ బాధకులే దేవుడు కనపడ్డాడమ్మా, మరి మీ ఇంటికి వెళ్ళిపోమన్నాడమ్మా, ఇంక పని చేయకూడదమ్మా. ఈ సోది ఇది బైబిల్లో లేదండి. ఈ సోది, ఈ చెత్త బైబిల్లో లేదు. ఒకవేళ నీకు దేవుడు పని అప్పగించాడా, విస్తరించాడా, ఓకే. దేవుడు పని ఎక్కువగా ఉందా, అప్పుడు తప్పదు. అవునంటారు కదంటారా? పిల్లలు ఎదిగారు, పిల్లలు ఎదురు ఉద్యోగాల్లో ఉన్నారు, అప్పుడు వరకు ఏం చేయాలి? నువ్వు పని చేసుకుని వాళ్ళనే పోషించాలి. పిల్లలు ఎదిగారు, గొప్పలు అయ్యారు, ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? పని చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ పోషిస్తారు. అంతేనా కదంటారా? లేదు ఇప్పుడు నుంచి పని మానేస్తాను అని పిల్లలు స్కూల్లో వెళ్ళిన కాడి నుంచి పని మానేసి వీళ్ళని తింటా ఉన్నాం అనుకోండి, వీళ్ళు ఎలా ఎదుగుతారు? అందుకే ఈరోజు క్రైస్తవం అంటే దశమ భాగాల గురించి చెప్పడం తప్ప, ప్రతి దాంట్లో రూపాయల గురించి చెప్పడమే తప్ప, అసలు ఇంత నీతి ఇంత జ్ఞానం ఉందన్న సంగతులు చెప్తే ఎప్పుడో ప్రపంచం తెలుసుకుంటారు. వాస్తవం కాదంటారా? అమ్మా మనం ఏ పని మీద ఉండాలి, ఏ పని ఎంత గొప్పదో చెప్పాలి. అంతేగాని రాజుగారు 1000 ఇచ్చారు, వెంకటేష్ గారు 10,000 ఇచ్చారు, దేవుడు ఎవరిని ఎక్కువ ఇస్తే వారినే దీవించుడు గాక, ఈ సోది అక్కర్లా. ఎందుకంటే పేద విధవరాలు 2 రూపాయలు ఇస్తే అక్కడ మీ అందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది అన్నాడు ఆయన. అంటే నువ్వు జడ్జిమెంట్ చేయక్కర్లా, ఎవరు ఎక్కువ ఇస్తున్నారో ఎవరు ఏం చేస్తారో ఆయనకి తెలుసు. ఇంకొక మాట, ఆయన పనికి ఎవరిని ప్రేరేపించుకోవాలో, ఆయన పనిని ఎలా చేసుకోవాలో ఆయన తెలుసు. నువ్వేంటి? నువ్వు మళ్ళా దాన్ని లిస్టు చదవలసిన పని లేదండి. నువ్వు లిస్ట్ ఎందుకు చదువుతావంటే చదివి కొద్ది నీ దగ్గరకు వస్తాయి. 7 రోజులు మీటింగ్ పెట్టినా మళ్ళీ చెప్తారు, ₹1 ఎవరు ఇచ్చారు చదవలేదు, ₹1 ఇమ్మని ఎవరినే అడగల. మరి 7 రోజులు ఎలా జరిగాయి? మరి మేము గ్రంథాన్ని పట్టుకున్నావే, మాకు అమెరికా నుంచి మరొక దూరం నుంచి వాక్యం చెప్పేవారి నుంచి ఏ సహాయం రాదు. వచ్చిన అందరికి మళ్ళీ భోజనాలు పెట్టి వాళ్ళ కోడికి ఇచ్చి మళ్ళీ మేమే పంపాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆయన పని చేస్తే జీతం ఆయన ఇస్తాడు. నువ్వు ఇవ్వకపోతే ఇంకో దారి చూపిస్తాడు ఆయన. అది నమ్మాలి కదంటారా? మీరు వెళ్ళండి, చేర్చుకున్నారు వారి ఇంటికి, వాక్యం చెప్పి వారికి శుభమని చెప్పండి. వద్దంటారు ఇంకో ఇంటికి వెళ్ళండి అన్నాడా లేదా? చెప్పండి. పని ఆపేమన్నాడా?
ఆపమన్నాడు. ఆయన పని ఎలాగైనా నేను లేకపోతే పని ఆగదండి. ఆయన పని జరిగించుకుంటూనే ఉంటాడు. అమ్మ ఒక్క మాట చదవండి అక్కడ. ఇప్పుడేమన్నాడు? వారి వారి పనులు బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతీకారం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ పనులు బట్టి ఆయన కోపం తగ్గించాలో చెప్పండి. ఆయన పనులు చేస్తే మన పనులు కూడా దీవిస్తాడు. అవునా కదంటారు? చెప్పాలి. ముందు ఎవరి పని చేయాలి, ఆ తర్వాత మన పనిని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇక్కడ ఉన్న పని తప్పు అని అంటలేదని, ఇక్కడ బ్రతకాలంటే ఈ పనిని కూడా దేవుడు దీవించాలి. అందుకే దీవించడం లేదా యోబుని? చెప్పాలమ్మా. రైట్. ఈ పనిని దీవించినప్పుడు మరి ఆయన పనిని కూడా మనం ఏం చేయాలి? అది ఆ పనిని కూడా చేయాలన్న మనసు మనం కలిగి ఉంటే చాలా గొప్పవారు. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదివితే, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని చదివి ఆమె చేసిన కార్యాల గురించి అన్ని కూడా మాట్లాడుతూ ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. 30వ వచనం చదవండి అమ్మా త్వరగా. ఆ అందం ఏంటంట? కానీ ఎంత ఖర్చు పెడుతున్నారు స్త్రీలు, పురుషులు కూడా. మీకు ఇంకో మాట తెలుసా? తప్పు అనుకోకండి. పాస్టర్లు కూడా మేకప్ వేసుకుని మీటింగ్లకు వెళ్తున్నారు. పోనీ ఏదో పాస్టర్ గారు అయితే అనుకోవచ్చు, పాస్టర్ల గారు కూడా ఏం చేసుకున్నారు? మేకప్ వేసుకుని, ఇంకా చెప్పంటారు మళ్ళీ చుట్టూరు బౌన్సర్ పెట్టుకున్నారు. సెక్యూరిటీ అంట. అంటే దేవుడు సెక్యూరిటీ లేడని చెప్పుకున్నాడు పాపం. అర్థం చేసుకోండి దయించి. అలాంటి పనికి రాని పనులు చేసి తప్పు అనుకోకుండా అమ్మా మాట్లాడుతున్నాను. అమ్మ మీరు అది పెట్టుకోవద్దు, ఇది పెట్టుకోవద్దు, ఇది తినకూడదు, అది తినకూడదు అంటున్నారు. రైటే అని రైటే. మరి అలాంటి పొట్టు చీర ఎవరు కట్టుకోమన్నారు? పట్టు చీర ఎవరు కట్టుకోమన్నారు? మరి అది కట్టుకోవచ్చు అంట, కానీ ఏం పెట్టుకోకూడదంట? నీకు నచ్చలేదు, నీకు నచ్చకపోతే ఎదుటోళ్ళు కూడా పెట్టుకోకూడదంట. తప్పది. నీకు ఏది నచ్చితే నువ్వు వేసుకో, వాళ్ళకి ఏది నచ్చుతుందో అది వేసుకుంటారు. ఇక్కడ వస్తువులు పరలోకం తీసుకునేలో వస్తువులు ఇక్కడ ఉన్నవారు పెట్టుకుంటారు, లేని వాళ్ళు పెట్టుకోలేరు. ఏమంతేనా? అలంకరణ అనేది భర్తకి ఇష్టం. ఏమో ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. భర్త చెప్పినట్టు భార్య వినాలి. అవునా కదంటారా? అవునా కదంటారా? ఇప్పుడు చదువుకున్నదంతా అదే, కుటుంబం గురించి స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు. అది ఏది మనం సామెతల గ్రంథంలో చదివితే కనుక ఇవన్నీ చెప్పాడు. ఒకవేళ నీకు నచ్చలేదా? ఓకేనా? నాకు మాంసం తినడం ఇష్టం లేదనుకోండి, మీరు ఎవరు మాంసం తినకూడదు అన్న అనడానికి సరిపోను. నీకు ఇష్టం లేదు, నువ్వు మానే. నువ్వు పెట్టుకోకూడదు, మానే. అంతేనండి కదంటారా? నువ్వు పెట్టుకోవడం మానేసి అందరినీ తీసేయమంటావు, తప్పు. ఓకేనా? కనుక అది కరెక్ట్ కాదు. అలాగే నువ్వు పెట్టుకున్నావు, అందరూ పెట్టుకోమంటాం కూడా తప్పు. అది ఓకే. తర్వాత చూద్దాం. సౌందర్యము వ్యర్థం. మంచి మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఏముంటుంది? గౌరవించబడుతుంది అంట. తర్వాత మాట, ఆ మాట కోసం చేసిన పనిని బట్టి ఆ ప్రతిదానికి అట్టిదానికి, అంటే చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. ఆ మాట చూడండి. చేసిందంటే ఆవిడ మంచి పని కుటుంబానికి, ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడంట ఆ కుటుంబానికి. ఆ తర్వాత మాట చదవండి. అంటే గౌనులు అంటే ఊరి గౌను, అర్థమైందండి? ఊరు బయట గౌనువుల యొద్ద ఆమె పనులు, అంటే ఆవిడ ఇల్లు లోపల ఎక్కడో ఉంది, కానీ ఆవిడ చేసిన పనులు ఎక్కడ ఉన్నాయి? ఊరు బయట చెప్పుకుంటున్నారట ఆవిడ చేసిన పనులు. అదండి దేవుడు కోరుకునేది. అది పతివ్రతా ధర్మం అన్నాడు దాన్ని. అక్కడే అన్నాడా లేదా? చెప్పండి అమ్మా. అంటే మీరు చేసిన పనులు బట్టే కదా మీకు గౌరవం ఉంది. మీరు చేసే పనులు బట్టే కదా మీ కుటుంబానికి గౌరవం ఉంది. చెప్పాలే. మీరు చేసిన పనిని బట్టి మీకు గౌరవం ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు చేసిన పనులు బట్టే ఈరోజు అంత సర్వలోకానికే ఆయనను కొనియాడుతున్నాం. అర్థమైందా లేదా మీకు? ఆయన చెడ్డ పనులు చేస్తే మేము ఒప్పుకుంటాం ఏంటండి? మేము అంగీకరిస్తామా? కానీ ఆయన నమ్ముకున్న వారు మళ్ళీ ఏం చేస్తున్నారు? తప్పు పనులు చేస్తున్నారు. ఆయన నమ్ముకున్న వారే కొంతమంది ఏం చేస్తున్నారు? తప్పుగా నడుస్తున్నారు. ఆయన అలా నడమనలేదే, చెప్పాడు. అన్యాయం చేస్తున్నాడా? చేయని. న్యాయంగా ఉన్నాడా? నడవనే. రేపొద్దున తీర్పులు తీసుకుంటున్నా వాళ్ళిద్దరిననే అని అన్నాడు ఆయన. అంతే కదమ్మా? పని చేస్తున్నాడా? జీతాన్ని ఇస్తాను. పని చేయకుండా పనిని పాడు చేస్తున్నాడా? వాడికి రావాల్సిన నష్టాన్ని నేను ఇస్తాను అన్నాడు. ఓకేనా? కనుక ఇప్పుడు ఆమె చేసిన పనులే ఆమెను కొనియాడితే మనం కూడా దేవుడు చేసిన పనులకు బట్టే లోపల ఏమున్నాయి? గత వారం ఏమైనా సంఘము చేసిన పనులు, 7 దినాలు చేసిన పనులే ఏమైనా సంఘాన్ని కొనియాడుతున్నాయి. ఎక్కడున్న సంఘం? సమస్తం పైన ఉన్న సంఘం. ఇప్పుడు సంఘాలు చేసేది పరలోకానికి చేసినట్టండి, తెలుసా అమ్మా? పరలోకానికి. ఇప్పుడు కార్యక్రమం అంతా ఎక్కడదే? ఈ కార్యక్రమం ఎక్కడి కోసం చేస్తున్నాం?
పరలోకం కోసం. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు, మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆయన పని ఏంటి? పరలోకం రమ్మనే. ఇప్పుడు మనం కూడా ఆయన పనిలో ఉన్నాం. మనం ఏం చెప్పాం లోకానికే? ఇక్కడ పనులతో ఇక్కడే ఉంటాం, కానీ ఆయన పని చేస్తే మనం అక్కడికే వెళ్తాం. అవునా కదంటారా? కానీ ఆయన పని చేయటానికి, క్రీస్తు పని కొరకు చావునకు కూడా ఏమై ఉన్నాడు ఆయన? అపఫ్రోదితు. అది ఆయన పనిలో చచ్చిపోతే ఫలితం ఉంటుందండి. అందుకే ఆయన పని కొరకు శరీరాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు అర్పించుకున్నారండి బాబు. ఓకేనా? కేవలం మన కొద్ది గంటలు మన పని చేస్తే ఏదో అంటున్నాం, మంచిదే. ఆ పని చేయకపోతే మన కుటుంబం గడవతాం. కనుక దేవుడు పని చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడతాడో, దీవిస్తాడో. మనం చేసే పని అంతరిక్షము కంటే గొప్పదే, అంతరిక్షం కట్టిన దానికంటే గొప్పది. అది మాత్రం మర్చిపోద్దు దయించి. అమ్మ దేవుని కృపలో మరి ఈరోజు ప్రియులు రాజుగారి యొక్క కుటుంబం ద్వారా ఈ గొప్ప కార్యాన్ని దేవుడు తన కుటుంబం ద్వారా జరిగించినందుకు మరి తగిన దీవులు వారి కుటుంబానికి, అలాగే సంఘానికి, ఇక్కడ చేరువచ్చిన ప్రతి వారికి, అలాగే మాటలు ఆలకిస్తున్న ప్రతి వారికి కూడా దేవుడు వారి అందరినీ దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.